కీర్తనలో 104:15 వరకు చూద్దాము. నా ప్రాణమా యెహోవాను సమీపించుము. యెహోవా నా దేవా, నీవు అధికంత మించినవాడు. నీవు రహస్యమును ప్రభావం నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించువాడవు. ఏమన్నాడు? ఎవరిని స్తుతించాలి మనము? యెహోవా నా ప్రాణమా స్తుతించుము అని అన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? మనం అన్ని చోట్ల అంత మాటలు కూడా చెప్పుకున్నాం. నా ప్రాణమా తినుము త్రాగుము అని అనగానే స్తుతించుము అని అన్నాడు. స్తుతించుము అంటే బతుకును కదా. ఒక్క అక్షరం దగ్గరే వాడు త్రొట్టిల్లిపోయాడు, తన ప్రాణాన్ని తనే కోల్పోయాడు. అదే సుఖించమంటే మానేసి స్థుతి అని ఉంటే ఈ రోజు ఆయన కోసం మనం చెప్పుకునేవారమే కాదు, ఆయన కోసం మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ నా ప్రాణమా సుఖించుము అని అనకూడదు, స్తుతించుము అని అన్నాడు. ఇక్కడ సన్నుతించుము అని అన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని అన్నాడు. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించువాడవు. ఎవరు? దేవుడు ఏమైనాడు? అధిక ఘనత వహించువాడు. ఆయన అనేకమైన కార్యములు చేసిన, అద్భుత కార్యములు చేశాడు. కానీ ఆయనకి మనం స్థలమే ఇవ్వలేదు ఆయన పుట్టుటకు, కానీ చనిపోయేటకు కూడా స్థలమే లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన సిలువను మోసుకెళ్ళారు? గోల్కొత్తా వరకు, గలిలయ నుండి గోల్కొత్తా వరకు మోసుకుని వెళ్ళారు. అంత సిలువను మోసినా సరే ఎవ్వరమును కూడా జాలి కానీ కనికరం కానీ ఎవ్వరమును కూడా చూపించలేదు. కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఈ లోకంలోనికి మన కోసమే ఇచ్చాడు. తండ్రి తన కుమారుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. ఎందుకు చేతనంటే ఆయన అప్పుడు యూదులందరూ కూడా, పాపం చేసిన వారందరూ కూడా బలిని అర్పించేవారు. ఆ బలిని అంత మాటలు అర్పించడం ఎందుకని ఆయన తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన కోసం, మన కోసము ఆయన్ని ఈ లోకంలోనికి పంపించడు. ఆయనకి తెలుసు లేఖనంలో నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చానని తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. అయినా సరే ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదు. ఎంత శ్రమ పెట్టినా సరే దేవుడు ఏమైనాడు? అధిక మహిమ ఘనత వహించువాడు అయ్యున్నాడు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించుకుని ఉన్నావు. ఏం ధరించుకుని ఉన్నాడు దేవుడు? ప్రభావమును మహాఘనతను ధరించుకుని ఉన్నాడు. ఏమో వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఏ పరిచున్నాడు? వస్త్రము వలె వెలుగును నీవు కప్పి ఉన్నావు అని అన్నాడు. వెలుగు ఆకాశమును భూమిని సృజించిన తర్వాత దేవుడు వెలుగుని చీకటిని కూడా సృజించాడు. అంటే మనం చీకట్లో ఉండిపోతే దేవుడు అంటే ఏంటో తెలిసేది. చీకట్లో ఏమేమి మెసగలుగుతాం మనం? ఏది ఇక్కడ మరి ఇప్పుడు ఇదివరకు అయితే చీకట్లో గుడి దీపాలెట్టుకుని ఉండేవారు, లేకపోతే బ్రాందీ సీసాలు చేసుకుని కిరసనాలు వేసుకుని ఆటలో ఉండేవారు. ఇప్పుడైతే ఒక్క నిమిషం కరెంట్ పోతే పిల్లలు ఏడ్చేస్తున్నారు, పెద్దోళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఆ కరెంట్ వచ్చే వరకు కూడా జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడిపోయింది. ఒకటి కరెంటు, రెండు ఫోన్ మీద ఆధారపడిపోయారు అంతే. ఎక్కడేం జరుగుతుందో ఫోన్ నొక్కుతున్నారు, లేదా కరెంట్ లేకపోతే ఎక్కడోళ్ళు అక్కడే కూర్చుండిపోతున్నారు. అలాగా మనం వెలుగుని దేవుడు మనకి ప్రకాశించాడు. నేను వస్త్రము వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావని అన్నాడు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావని అన్నాడు. అంటే ఆకాశ విశాలం ఎంత ఉన్నదో మనకి ఎవరికైనా తెలుసా? అది ఎక్కడ అంతం ఉన్నదో, అక్కడ ఎంత ప్రారంభం ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు. అలాగే ఆకాశ విశాలమును పరిచినట్లు ఉన్నావని చెప్పుచున్నాడు. చెప్పేది జలములలో ఆయన తన గదుల దూలములను మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఏం చేసిన? జలములలో ఆయన తన గదులను దూలములుగా వేసి ఉన్నాడు. అంటే దూలములు అంటే మనం ఇప్పుడంటే డాబాలు వచ్చేసినాయి. ఇదివరకు అయితే తాటేకిళ్ళే కదా, అన్నీ కూడా తాటేకిళ్ళే. తాటేకింట్లోనే బాగుండేది. ఇప్పుడు తాటేకిళ్ళు విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా. ఈ ఎండాకాలంలో తాటేకిళ్ళు ఉంటే బాగుండు. తాటేకిళ్ళు ఎక్కడ తాటేకిళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. కానీ జలములలో ఆయన ఏం చేసుకున్నాడు? గదులు దూలముల వలె వేసి ఉన్నాడు అన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని అన్నాడు. గాలి రెక్కల మీద గగనమును చేయుచున్నాడు. ఒకరోజు నేను పడుకుని ఉంటే నిద్రపోతున్నాను మధ్యాహ్నం అప్పుడే. కానీ నాకు ఒక కళ వచ్చింది. ఏంటంటే సముద్రం ఉంది, చాలా పెద్ద సముద్రము. ఆ సముద్రంలో నేను ఈత కొడుతున్నాను ఏదో మొత్తం మీద వెళ్తుంటే అలా వెళ్తూ ఉండగా ఎవరో ఒక ఆయన నడిచి వచ్చారు. ఏమీ కనిపించలేదు. ఒక గాయం ఒకటే ఉన్నది కాలుకి. అలా గాయం ఒకటే ఉంటే నేను అలాగే చూస్తున్నాను. ఎవరో నన్ను ఇలా గెంటేసినట్టు ఇలా పడిపోయాను. అందులో ఆ సముద్రంలోనే పడిపోతుందంటే ఏం చేశానంటే ఈ గోరెళ్ళి ఆ గాయానికి ఇలా గుచ్చుకున్నది. ఇలా గుచ్చుకుంటుందంటే వెంటనే లేచిపోయాను. ఏంటి ఇలా వచ్చింది అని అన్నాడు.
అంటే నీరంటే పరిశుద్ధాత్మక నిలయము. మరి ఆ కాలు ఎవరిది అనేది మనకి తెలియదు కదా. గాయం ఎవరికున్నది? ఎవరికైనా నేల మీద నడిచే శక్తి ఎవరికున్నది? మనుషులు ఎవరికి కూడా లేదు, దేవునికి తప్ప కానీ మనుషులకి ఎవరికి కూడా లేదు. అప్పుడు నేను అనుకున్నాను, సరే దేవుడు ఇలాగా నాకు కళ్ళలో కనిపించడం, గొమ్ములు ఇలా నిజంగా ముట్టుకున్నట్టు అనిపించేసింది. ఇంకా కాలు మన చర్మం అయితే ఎలా ఉంటామో అలా ముట్టుకున్నట్టు అనిపిస్తుందో ఇంకెలా ఇలా పట్టుకుని ఇంకెన్నీ లేచిపోయాను అంతే. నేను లేచిపోయిన సరే చాలాసేపు ఆలోచించుకున్నాను, సర్లే దేవుడే ఉన్నాడులే, ఇదేదో దేవునికి సంబంధించిన నీళ్ళు అంటే పరిశుద్ధాత్మక, ఆయన గాయాలు ఎవరికైనా మనకి ఎవరికి కూడా అలాంటి గాయం లేదు కదా, దేవుడే అయి ఉంటుంది అని అనుకుని నేను అక్కడ చాలాసేపు కూడా ఆలోచించుకున్నాను. మా పిల్లలకు కూడా చెప్పాను అది, అలా నాకు నీకు చెప్పాను కదా. అలా చెప్తే అప్పుడు అన్నది, ఇది నీళ్ళంటే పరిశుద్ధాత్మక నిలమే కదమ్మా, పరిశుద్ధాత్మ అయి ఉంటుంది అని అన్నది. ఇంకక్కడే నేను వదిలేసాను. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? మేఘములను తన వాహనంగా చేసుకున్నాడు, గాలి రెక్కల మీద గగనములను చేయించున్నాడు. దేవునికి వాహనం ఏమిటది? మేఘములని అన్నాడు. గాలి రెక్కల మీద గగనమును చేయించున్నాడు అన్న ఆయన. మనమైతే గాలికి మనకు కనపడుతుందా? గాలి కనిపించదు, కానీ దేవుని ఆయన ఏం చేస్తున్నాడు? గగనములు చేసుకుని ఉన్నాను అన్నాడు. చూడండి, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజీవాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. ఏం చేస్తున్నాడు? వాహనములు తనకు దూతలుగానే చేసుకున్నాడు. అగ్నిజ్వాలలు వాయువులు తన దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగానే ఆయన చేసి కొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాయువులు తనకు దూతలుగా చేసుకున్నాడు, అగ్నిజ్వాలలు తన పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి అంతటిని కూడా కదలకోకుండా ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచారు. అంటే భూమి ఎప్పుడు కూడా కదలదు కదా. ఇప్పుడైతే భూకంపాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఫ్యాక్టరీలు ఎక్కువైపోయింది. భూమి అంతా లోపల గుళ్ళిచ్చేసి భూకంపాలు వచ్చేస్తున్నాయి. కానీ అది దేవుని ఆజ్ఞ లేకుండా మాత్రం జరగదు అది. ఎందుకంటే దేవుడు తెగుళ్ళ ద్వారానే మనుషులను నాశనం చేస్తానన్నాడు, కానీ ఒకేసారి నాశనం చేస్తానని అనట్లేదు. దేవుని వాహనం ఏమై ఉన్నది? వాయువులు అయి ఉన్నది, అగ్నిజ్వాలైన తనకు పరిచారకులుగా చేసుకుని ఉన్నాడు. భూమి కదలకుండా ఆయన పునాదులు వేసి ఉన్నాడు. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కట్టుకుని కొండలకు పైగా నీళ్లు నిలిచింది. నీవు గతింపగానే అవి పారిపోయాయి, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాయి. ఏమైనా కొండల పైన నీళ్లు నిలిపించారు, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లను నిలిచానన్నాడు. దాని అగాధ జలములు వస్త్రముల వలె చేయుటకు మనం ఏ పాటి వారము? అది దేవునికి మాత్రమే సాధ్యము. అంటే నీళ్లను అగాధ జలము చాలా లోతు, సముద్రం లోతు ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. ఏమంటారంటే పెద్దలు, సముద్రాన్ని ఏదగలదు కానీ సంసారాన్ని వేదలేము అని అంటారు. ఎందువల్లనే? సముద్రము ఎవరికి కూడా తెలియదు, అది దేవునికి మాత్రమే. కొండలకు పైగా నీళ్లు నిలిచి ఉన్నాడు ఆయన. నావోవు జలప్రలయం వచ్చినప్పుడు ఎంత ఎత్తి లేచింది నీరు, మొత్తం చెట్లు చేమలు అన్నీ కూడా కప్పడిపోయినాయి. ఆకాశం అంటే అంతగా నీరు పొర్లిపోయినది. అయినా సరే ఎవరూ కూడా మారు మనసు పొందలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిచ్చివాడు అన్నారు, వెర్రివాడు అన్నారు, కానీ జలప్రలయం వస్తుందంటే ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఈయన ఇక్కడేమన్నాడు? అగాధ జలములను వస్త్రముల వలె కప్పితివని అన్నాడు. కొండలకు పైగా నీళ్లను నిలిపెదవు అని అంటున్నాడు. ఉరుముల శబ్దము విని అవి త్వరగా పారిపోవును. నీటి వాగు వాటికి నియమించిన వాటిని చోటికే పోవుటకై అవి పర్వతములు ఎక్కి పల్లములను దిగాను. వరద వస్తుంది అనుకో, మా ఊర్లో వస్తుంది, ఇక్కడైతే రాదు. కానీ వరద నిర్వహణలు అయితే సంవత్సరం వినాయక చవితికి వరద వస్తుంది. అప్పుడు వరద వచ్చినప్పుడు ఉరుము వచ్చింది అనుకో, ఒక్క రాత్రిలోకి లాగేస్తుంది. ఉరుము వస్తేనే చాలా ఫాస్ట్గా వస్తుంది, కానీ వస్తుంది కానీ వెళ్తుంది అసలు అలాగే ఉండిపోతుంది. ఈదుల్లోకి వచ్చేస్తాయి, అన్నింటిలోకి వచ్చేది. కానీ ఉరుము వచ్చిందంటే ఒక గంటలోకి వెళ్ళిపోతుంది. నీరంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది తెలియదు. ఉరుము కంట నీళ్ళ కంట ఉరుము అంటే చాలా భయం అంట. అందుకని ఉరుము వచ్చే వరకు కూడా అలాగే నీళ్లు ఉండిపోయి ఇలాగ ఉండిపోయినా అప్పుడు పెద్దోళ్ళు ఎవరో చెప్పారనమాట. అప్పుడు ఉరుము భర్త ఏదో అని అన్నారు. అప్పుడు ఉరుము అంటే చాలా భయము, అందుకనే అమ్మగారింటికి వచ్చినట్టు నీళ్ళు వచ్చేస్తాయి వరదగానే. కానీ ఆ ఉరుము వచ్చే వరకు కూడా ఎంత పొంగిపోతుందో, చాలా పొంగిపోతాయి. వెనకాల తోటలన్నీ కూడా ఇటుకొట్టే తోటలన్నీ కూడా మునిగిపోతాయి. కానీ ఆ ఉరుము వస్తుందంటే వెంటనే వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అలాగా ఉరుము శబ్దము వినగానే అవి త్వరగా పారిపోవునన్న నీటి వాగులు నిజంగానే అలాగే పారిపోతాయి. ఇది జరిగిందే కదా.
నేను నాకంటే తెలిసింది, మీకంటే ఇక్కడ వరద రాదు కాబట్టి ఇక్కడ తెలియట్లేదు అంతే. నీవు వాటిని నియమించిన చోటికే పోవును, అవి పర్వతము లెక్కెను, పల్లములను దిగెను, అవి మరలి వచ్చి భూమిని కప్పిక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండల లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మాన్యములలోను పారును. ఎక్కడ పారును? మాన్యములలోను పారును. మాన్యములు అనగా ఆవిరి బట్టి మద్యములోకి పారును అంటే ఆవిరిలోకి పారును. ఆవిరిలోకి పారును. మాన్యములు అంటే ఆవిరిలోకి. ఆవిరి ఎలా వస్తుంది? మనకు వర్షం వస్తుంది. వర్షం ఎలా వస్తుంది ఎవరికి తెలుసు? మేఘం పట్టగానే. మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సముద్రంలో ఆవిరిని పీల్చుకుని దాని ద్వారా వర్షం వస్తుంది. ఆ వర్షమే ఇలాగా సముద్రంలో నుంచి ఈ సముద్రంలోకి వచ్చేసి మనం నీళ్ళు ఎలా ముంచుకుని తాగుతామో అలాగా రావటానికి కాదు. ఇది ఆవిరి ద్వారా కానీ మేఘం పీల్చుకుని దాని ద్వారా కానీ మనకి వర్షం వస్తుంది. అలాగే ఆవిరి వలనే ఏమన్నా అవి పర్వతములు ఎక్కి పల్లములను దిగాను, అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులను నీళ్లు వాటికి నియమించితివి. ఆయన కొండల లోయలలో నీటి బుగ్గలను పుట్టించాడు. మోషే కొండల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పలేదా? కొండను కొట్టగానే బండను కొట్టుము, నీ కర్రెచ్చుకుని వెంటనే నీళ్ళు వస్తాయన్నాడు. అలాగే దేవుడు నీటి బుగ్గల నుంచి, కొండల నుంచి కూడా దేవుడు నీటి బుగ్గలని పారచేస్తానన్నాడు. అలాగే అనేకమైన అద్భుత కార్యములు చేశాడు దేవుడు. కాదంటే మనము అవి గ్రహించము, వింటున్నాము. మనం ఎన్నో ప్రార్థనలోకి వెళ్తున్నాము, ఎంతో దిక్కుకి వెళ్తున్నాము, కానీ అది విని వదిలేస్తున్నాం తప్ప కానీ ఎప్పుడూ కూడా అవి మన మనసులోకి రావట్లేదు. ఎందుకని? ఈలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఇంట్లోకి వెళ్తాము. ఇంట్లోకి వెళ్ళిన కానించి వేరే పాకులాట. ఇంట్లోకి వెళ్ళిన కానించి ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇవి ఎక్కువైపోతున్నాయి తప్ప కానీ దేవుని ప్రార్థనకి వెళ్ళాము, ఏం చెప్పారు, ఏం విన్నాము అనే మన హృదయము గ్రహించట్లేదు. అది ఏమన్నా నీటి బుగ్గలను పుట్టించినట్టు అవి మాన్యములలో పారునన్నాడు. అవి అడవి జంతువులన్నిటిని కూడా దాహమిచ్చును, వాటి వలన అవి అడవి గాడిదలను దప్పిక తీర్చుకును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుము అవి సునాదము చేయును అని అంటున్నాడు. అడవి జంతువులన్నీ కూడా దాహమును తీర్చుకును అని అంటున్నాడు. అడవి జంతువులకు ఎవరిని పోషిస్తున్నాడు? దేవుడే కదా పోషించేవాడు. కానీ వాటికంటే శ్రేష్టమైన వారు మనం కదా మనుషులు అని అన్నాడు. మరి పక్షులే దేవుడిని అలా స్తుతిస్తున్నప్పుడు మరి దేవుడు మనల్ని పోషించడా? అంటే అవి అంతగా స్తుతిస్తున్నాయి కాబట్టి దేవుడు వాటిని కాచి కాపాడాడు. మరి మనుషులు మనం స్తుతిస్తున్నామా? అసలు దేవుని స్తుతించడమే మానేస్తాం. ఎప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు గబగబా బైబిల్ తీసి చదివేస్తాం, గబగబా ఏం చేస్తామంటే ప్రార్థన చేసేసుకుంటాం. ఆ కష్టం తీరేంత వరకు చేస్తాం. కష్టం తీరిన తర్వాత బైబిలే లేదు, ప్రార్థన లేదు. కానీ అలా కాదు, నిత్యమును కూడా ప్రార్థనలోనే ఉండాలి. నిత్యమును కూడా మనము దేవుని ఎరిగిన వారి వల్లే ఉండాలి. కానీ దేవుని తెలియని అన్యజనులు అంటే తెలియదు. మనం పుట్టుక క్రైస్తవ పుట్టుక అంటాము. మేము మా అమ్మ మా నాన్న పుట్టుక క్రైస్తవ పుట్టుక అంటాం. కానీ క్రైస్తవ పుట్టుకే, కానీ మన క్రైస్తవం ఎక్కడ ఉండిపోయింది? పుట్టిన కాడే ఉండిపోయింది. కానీ ఎదిగి కొలది మనలో జీవం పోసుకోలేదు. కానీ అలా కాకుండా మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు తెలుసుకోవాలి. దేవుని యందు మనం కొనియాడబడాలి. ఎప్పుడు కూడా వెళ్తున్నామమ్మా వచ్చామమ్మా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను పాటలు పాడేస్తున్నాను, బైబిల్ చదివేస్తున్నాను అని అంటే అనుకుంటమే కాదు, దానిని గ్రహించి మన హృదయంలో కూడా దానిని ధ్యానించుకోవాలి. నీటి బుగ్గల నుండి మాన్యంలో నుండి అడవి జంతువులన్నిటిని కూడా దాహం తీర్చువాడు ఆయనే. అవి అడవి గాడిదలు కావచ్చు, దప్పిక తీర్చుకును, కానీ వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మలను నడుము అవి సునాదము చేయుచును. ఎలాగో ఒడ్డున ఏమి చేయుచున్నాయి? పక్షులు సునాదములు చేయుచున్నాయి. ఒడ్డున పక్షులు కూడా సునాదము చేయుచున్నాయి అన్నాడు. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు నిచ్చును. నీ క్రియలు ఫలము చేత భూమి తృప్తి పొందును. అంటే మన క్రియలు ఫలము చేతే భూమి ఫలము ఫలము పొందమని ఏం చేశాడు? భార్యాభర్తలను సృష్టించాడు, భూమిని నింపమన్నాడు. కానీ భూమిని నింపమని అన్నాడు, కానీ భూమి మీద ఎక్కువ ప్రజల కన్నా పాపమే నిండిపోయి ఉన్నది. మనుషులను చేశాడు దేవుడు, భూమిని నింపమని అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి సరైన సహాయం చేసి భూమిని నింపమన్నాడు. కానీ అది మానేసి పాపముతోటే
కానీ దేవుడి ఆజ్ఞను ఒక్కటి కూడా పాటించలేకపోతున్నాం మనం. కానీ మనకంటే ఎక్కువ జంతువులు పశువులు ఇవే ఎక్కువ పాటిస్తున్నాయి. నోవహు ఓడ కట్టినప్పుడు దేవుని చెప్పినట్టుగా రెండేసి వెళ్ళాయి దేవుని మాట ప్రకారం. కానీ మనుషులమైతే ఎవరు వెళ్ళారు? నోవహు కుటుంబం ఒకటే రక్షణ పొందింది, కానీ ఎవ్వరూ కూడా వెళ్ళలేదు. అంటే మనము పశువులు ఎక్కువైనాయా మనుషులు ఎక్కువ అంటారా? మనుషులే శ్రేష్టమైన వారు. కానీ అవి విన్నా ఏంటంటే మనకు అన్నీ ఇచ్చేసాడు కదా దేవుడు, దేవుడిని మర్చిపోతున్నాము. కానీ మన క్రియలను బట్టే దేవుడు మనకి భూమి మీద తృప్తినిస్తానని అంటున్నాడు. గదులలో కొండలలో జలధారాలు కూడా నిచ్చును, కానీ నీ క్రియల ప్రతిఫలమే తృప్తి పొందును అని అంటున్నాడు. పశువులు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర ముక్కలను ఆయన మునిపించి ఉన్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొక్కలకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎలాగూ పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించి ఉన్నాడు. కానీ దేవుని సృష్టి లేకపోతే ఏది కూడా లేదు. ఎందుకంటే మనం ఏ సమయాన్ని ఏది తినాలి, ఏ పండు ఎప్పుడు కాయాలో దేవుడి సృష్టి వల్లనే కదా. ఒకవేళ దేవుని సృష్టి లేకపోతే ఈరోజు మనము మనుషులు లేవు, చెట్లు లేవు, పుట్టలు లేవు. ఆయన మాటతోటే అన్నిటిని కూడా సృజించాడు, అన్నిటిని కూడా వేసాడు. చెట్లనేంటి, పూల మొక్కలనేంటి, ప్రతి ఒక్కటిని కూడా ఆయన మాటలతోనే. కానీ నరులు అది గుర్తించలేకపోతున్నారు. అందుమూలంలో భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొక్కలను మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు. నరుల హృదయము పుట్టించు ద్రాక్షారసమును ఇచ్చి ఉన్నాడు ఆయన. కానీ ఆ ద్రాక్షారసమును ఏమంటున్నారంటే ద్రాక్షారసం మందు తాగొచ్చు అని అంటున్నారు. మందు తాగొచ్చు అంటే మందు కూడా ద్రాక్షారసమేనంట. అప్పుడు నేను అన్నప్పుడు అయితే ద్రాక్షారసము అంటే మరి చర్చిలో ప్రభురాత్రి బల్ల ఎత్తున్నారు కదా, అయితే నేను ఆ ద్రాక్షారసం తీసేసి ద్రాక్షారసం పెట్టేయండి అన్న. అంతే కదా, మరి ద్రాక్షారసం ద్రాక్ష పళ్ళు నుంచే తీస్తారు మందు, అది ఇది అని అన్నారు. అయితే నాకు తీసేసి ఇది ఎట్టేయండి, ఇది ఇచ్చేయండి అయితేనే అందరూ తాగేస్తారు అని అంటే అది వేరు ఇది వేరు అని. ద్రాక్షారసం అనేది ఒకటే ద్రాక్షారసం అన్నారు కదా. కానాను విందులో ఆయన చేయలేదా నీళ్లను ద్రాక్షారసంగా? అలాగే ద్రాక్షారసం అంటే ఒకటే కాదంటే మనం మనుషులు కదా బాగా తెలుగు మీరిపోయి మందునేమో ద్రాక్షారసం అన్నాం, దీన్నేమో ఇది అన్నాం. కానీ మనుషులు సంతోషపెట్టే వారిగానే చేస్తానని అంటున్నాడు. నరులు హృదయంను సంతోషపెట్టు ద్రాక్షారసమును ఇస్తానని అంటున్నాడు. అంటే నరులను బలపరచు ఆహారంను ఆయనే పుట్టించి ఉన్నాడు. అంటే నరులను బలపరచు ఆహారం ఏది? గోధుమలు ఇచ్చాడు దేవుడు. కానీ ఆదాము అవ్వలు పాపం చేయడం వల్లనే భూమి మీద పండించుకుని తినమని అన్నాడు. వడ్లనేంటి, గోధుమలనేంటి, ప్రతి ఒక్కటిని కూడా పండించుకుని తినమని. ఆదాము అవ్వలు ఆ రోజునే పాపం చేయకపోతే మనం ఈ రోజునే ఇలా ఉండకపోదు. కానీ ఆయన వాళ్ళ పాపం చేయడం వలన భూమి ఆకాశములను సృజించిన తర్వాత ముందే సృజించాడు. ఆదాము అవ్వ కంటే ముందు భూమిని, ఆకాశమును, చెట్లను ఇవన్నీ కూడా సృజించాడు. ఇవన్నీ చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కాబట్టి ఆదామును సృష్టించాడు. ఆదాము ఒక్కడే ఉన్నాడని అవ్వను సృష్టించాడు. అప్పుడు సృష్టించినప్పుడు ఆమె లూసిఫరు దేవదూతలు అక్కడి నుంచి కిందకి నెట్టేయడం వలన ఆ లూసిఫర్ ఏం చేసిందంటే నేను అక్కడ కూడా పరలోకంలో కూడా నేను దేవుడి కంటే గొప్పవాడిని అని చెప్పటం వల్లనే లూసిఫర్ శపింపబడింది. ఆ శపింపబడటం వల్లనే ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలోకి వచ్చి ఆ తోటలోనున్న ఆ పండ్లన్నింటిలో కూడా దేవుడు ఎందుకని తినొద్దు అన్నాడంటే దేవుని కంటే మీరు గొప్పవారు అయిపోతారని ఆ పండ్లని తినొద్దు అని చెప్పాడని చెప్పి ఆదాము చెప్తే ఆదాము అయితే వినలేదు. కానీ అవ్వ అయితే స్త్రీ బలహీనమైనదని అందుకనే చెప్పారు. స్త్రీ బలహీనమైనది కాబట్టి స్త్రీ వెంటనే ఏం చేసింది? లూసిఫర్ చెప్పగానే మాట విని పాపం చేసింది. ఆ పాపంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపంతో నిండిపోయి ఉన్నది భూమి అంతా కూడా. కానీ పాపం విడిచిపెట్టాలని అందరం అనుకుంటాము, ఏదోదో వాగ్దానాలు చేసేసుకుంటాం. కానీ ఆ పాపం నుంచి బయటకు రావడానికి ఈ పాపం విడిచిపెడితే ఇంకొక పాపం విడిచిపెడితే ఇలా పాపమే తప్ప కానీ మన హృదయాలు మాత్రమే మారట్లేదు. ఎందుకనంటే దేవుడు మన కోసమే సిలువలో బలి అయినాడు. దేవుడు మన కోసమే ఆయన శ్రమలు పడ్డాడు. ముళ్ళ కిరీటము కానీ, ఒకవేళ కొరడా దెబ్బలు కానీ, బల్లెపు పోటు కానీ అన్నీ కూడా మన కోసమే ఉన్నాయి. మన కోసమే చేశాడు ఆయన. అయినా సరే మన హృదయాలలో మారు మనసు ఉన్నదా?
మన హృదయాల్లో మారు మనసు లేదు. మనకి రక్షణ కావాలని ఆయన సిలువలో బలి అయినాడు. ఆయన సిలువ త్యాగం, ప్రాణ త్యాగం మన కోసమే చేశాడు. మన కోసము, మన పాపాల కోసం. ఈ లోకంలోనికి ఎందుకని వచ్చినాడు? పాపులను రక్షించడానికే వచ్చి ఉన్నాడు ఈ లోకంలోనికి. ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే ఉండిపోతున్నారు తప్పగానే విడిచిపెట్టేవారిగా ఎవరూ కూడా ఉండట్లేదు. మన ముందు మన పాప జీవితంను విడిచిపెట్టాలి, అబద్ధపు జీవితం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని మనము ఎదుర్కోవాలి. దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవునికి దగ్గరగా ఉంటే అన్ని శ్రమలే వస్తాయి. శ్రమలు రాకోకుండా మాత్రం ఉండదు. ముందు శ్రమలే. ఎందుకంటే దేవుడు కూడా శ్రమలు పడిన తర్వాతే తిరిగి లేచాడు. శ్రమల్లో నలగొట్టడం వల్లనే ఆయన ఒక వస్తువు తయారు చేయాలనుకో ఏం చేస్తారు? శిల్పం చెక్కాలన్నా, ఒకవేళ బంగారం చెక్కాలన్నా, ఏ వస్తువు చేయాలన్నా దాన్ని కాల్చాలి, దాన్ని కొట్టాలి, సుత్తితోటి అన్నీ చేయాలి. అప్పుడు ఒక ఆకారం తయారవుతుంది. మనము దేవునిలో నిలబడాలన్నా కూడా ముందు శ్రమలే వస్తాయి. శ్రమల వెంట తర్వాత అప్పుడు మారు మనసు ఇస్తాడు దేవుడు. ఏకంగా ఒకేసారి అన్ని పట్టుకొచ్చెట్టేసామనుకో వాళ్ళకి ఏం తెలుస్తుంది? దాని విలువ తెలీదు. ఎప్పుడైతే కష్టపడి పని చేసుకుని తెచ్చుకుంటారో అప్పుడు విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనకు సపోజ్ మన ఊర్లో గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు ఆ పిల్లోడు ముందు ఆల్రెడీ నష్టపోయాడు, మళ్ళీ తర్వాత అదే గొడవలకి వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సరైన భయం లేదు, సరైన బాధ్యత లేదు. బాధ్యత లేకుండా ఊరి మీద వదిలేస్తున్నారు కాబట్టి అది దాని గురించి అసలు కష్టం అంటే ఏంటో తెలియట్లేదు. నువ్వు ఫస్ట్ తప్పు చేసినప్పుడే రబ్బాయి ఇది నువ్వు చేసుకో అని నువ్వు మందలించుంటే అది కష్టం అంటే ఏంటో తల్లిదండ్రులే సగం పిల్లల్ని చెడిపోతారు కారణం. ఎవరూ చెడపరు, ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరు కూడా చెడపరు. తల్లిదండ్రులు మెయిన్, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే మెయిన్. చెడిపేసేది ఎవరంటే ఏంటంటే గారం ఎక్కువ పెట్టేసి వాళ్ళని ఒకడే కొడుకు ఒకతే కూతురు అని గారం ఎక్కువ పెట్టేసి ఏం చేస్తారంటే వాళ్ళే ఇష్టానుసారంగా వదిలేస్తారు. ఒకవేళ అమ్మా నాన్న కొయ్యి చేస్తున్నారు, అమ్మా నాన్న కొయ్యి చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒక ఫోను, ఒక బండి ఇచ్చేస్తున్నారు అంతే. నువ్వు ఒకవేళ నానమ్మ తాతయ్య అడిగారు నువ్వు సంపాదిస్తున్నావా? మేము ఇక్కడికి ఎందుకని వచ్చాము? మా పిల్లల కోసమే వచ్చాము, మా పిల్లలకి ఏం కావాలో అవి కొనడానికి వచ్చాము మేము అని. కానీ వాటి వల్ల చెడిపోతున్నారా బాగుపడుతున్నారని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు ఎవరైనా కూడా ఇచ్చుకోవద్దనట్లేదు. ఎవరి పిల్లలకి వాళ్ళే ఇచ్చుకోవాలి. ఎంతవరకు ఇచ్చుకోవాలి? కొంతవరకే. కానీ అధిగమించి ఇచ్చుకుంటే అది తిరిగే మనకు వస్తుంది. ఒక దొంగ ఏం చేశాడు? చిన్నప్పుడు సూది దొంగతనం చేశాడు. సూది దొంగతనం చేసినప్పుడు తల్లి కొట్టుంటే అక్కడతో ఆగిపోయాడు కదా. వాడు ఏం చేశాడు? గజ దొంగ అయిపోయాడు. గజ దొంగ అయిపోయి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఉరి తీసేస్తారు అని తెలిసిన తర్వాత ఏం కావాలండి కోరిక ఏంటని అడిగితే మా అమ్మతో ఒకసారి మాట్లాడాలన్నాడు. మా అమ్మతో మాట్లాడాలన్న తర్వాత వాళ్ళమ్మ జైలుకి వెళ్ళిన తర్వాత ఏంటి బాబు అంటే ఇలా రామ్మ చెవిలో చెప్తానన్నాడు. చెవిలో చెప్తానని చెప్పడం మనసు చెవి పట్టుకుని కొరుకాడు. చెవి పట్టుకుని కొరుకావేంట్రా అని కొట్టింది. కొడితే అప్పుడు ఇదే దెబ్బ నన్ను సూది అట్టుకొచ్చినప్పుడు కొట్టుంటే అమ్మ నేను ఇలాగ నేను జైల్లో ఉండకపోతుంది. నేను సూది అట్టుకొచ్చినప్పుడు నన్ను ప్రోత్సహించావు, ఇంకా అక్కడి నుంచి ఏది అట్టుకొచ్చినా సరే నన్ను ప్రోత్సహించావంటే నువ్వే కారణము. ఇవాళ నేను నా ప్రాణాలు కోల్పోవడానికి ఇలా తయారవడానికి కూడా నువ్వే. ఇదే దెబ్బ అప్పుడు కొట్టుంటే నేను ఎప్పుడో బాగుపడుతున్నాను అన్నాడు. ఏంటి? సూదితో పోయిదని ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అది ఎవరి వల్ల అయింది? అది తల్లి వల్లనే. అలాగే మనం ఏంటంటే గారం చేసేసి వాళ్ళు చేసిన దానికి ప్రతిదీ నిజమే వాళ్ళకంటే ఎక్కువ ఏంటి అని అనుకున్నాం. కానీ అందులో ఎంత చెడిపోతున్నారో, ఎంత చెడిపోతున్నాం అనేది ఎవరూ కూడా గ్రహించట్లేదు. మన ముందు ఏం చేయాలంటే ఒక చిన్న సూదితో పోయిదని గజదొంగగా మారాడు. తర్వాత ప్రాణాలే కోల్పోతున్నారు. అంతవరకు ఎందుకంటే తెచ్చుకోవడం? అది చిన్నగా ఉన్నప్పుడే, మొక్క చిన్నగా ఉన్నప్పుడే కదా ఈ ముళ్ళ కంప వచ్చింది అనుకో దాన్ని ఏం చేస్తాం? చిన్నగా ఉన్నప్పుడు లాగేస్తాము. అలాగే మన బిడ్డలకు కూడా అలాగే చెప్పుకుంటే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అందుకని ఈ రోజులు చాలా చెడ్డ రోజులు. అసలు ఎవరు కూడా చెప్పిన మాట వినేవారే లేరు. ఈ రోజులను బట్టి మనం కూడా మన బిడ్డలు మనం దగ్గర పెట్టుకోవాలి. చక్కగా చేర తీసుకుని భయం చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటా ఉంటాం. మనం సంపాదన కోసం చూసుకుంటున్నాం తప్ప కానీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇంత పిల్లలు లేరు అని కనుక్కుంటున్నారు. కానీ ఏం సుఖము? వయసు వచ్చేసరికి వాళ్ళు విడిచిపెట్టేసి సంపాదన కోసం వెళ్ళిపోతున్నారు. సంపాదన చూసుకుంటున్నారు తప్ప కానీ బిడ్డల భవిష్యత్తు కానీ బిడ్డల కోసం కానీ ఎవరు. దేవుడు కూడా 4వ మాట ఏం మాట? 3వ మాట అమ్మ నీ కుమారుడు ఈడుగో అని చెప్పినప్పుడు సిలువలోనే ఆ తల్లి ఎంత ఏడ్చుంటుంది. చిన్నప్పుడు వదిలేసిన తర్వాత సిలువలో అక్కడ ప్రాణాలు తీసినప్పుడు చెప్తే అది చాలా ఎవరికైనా బాధే ఉంటుంది.
కానీ మనమే ఇలాగ ఉంటున్నామంటే అప్పుడు ఆ రోజున తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా. ఏమి చేయలేని స్థితిలోని, సిలువ మీదకి వెళ్ళే స్థితిలోని, అప్పుడు సిలువ మీద వేలాడుచున్నప్పుడు తను చాలా బాధపడి ఉంటుంది. అలాగే అలాంటి బాధని ఎవరిని కూడా అనుభవించకూడదు. ఒకవేళ కోల్పోయామనుకో మళ్ళీ తిరిగి రాగలదా? రాదు కదా. అంతవరకు ఎందుకని తెచ్చుకోవడం? అలాగే ముందే మన పిల్లలకి మనము చెప్పుకుంటే వింటారు. తల్లిదండ్రుల మాట వినలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ మనం చెప్పుకునే రీతిని బట్టి, మనం చెప్పుకునే పద్ధతిని బట్టి ఉండదు. తల్లి ఆ రోజున కూడా యేసుక్రీస్తు వారు తల్లికి, తల్లిదండ్రులకి, పెద్దలకి, గురువులకి అందరికీ లోబడి ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. 52 కీర్తనలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, పెద్దలకు లోబడి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడే అంత లోబడి ఉన్నప్పుడు మనం ఏపాటి వారము, మనం ఎలాంటి జీవితాలు మనవి. అలాగే మనము కూడా ప్రతి ఒక్కరము కూడా అలాగే చేసుకోవాలి. యెషయా 52:52 ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసేనా చెప్పండి.